ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే రాము మాటా మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన 100 డేస్ ప్లాన్ వల్లే ఈ ఘనత సాధించామన్న విద్యార్థులు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా సైకిల్పై కార్యాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇంధన పొదుపు విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి. గంజాయి అమ్మకం, దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు. దొంగల వద్ద నుండి 58 గ్రాముల బంగారు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. 10వ తరగతి ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సగౌరవంగా నిలబడిన గుడివాడ కుసుమాలకు అభినందనలు పేరుతో ఎమ్మెల్యే వెనగళ్ల రాము కుటుంబ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణం తలపించింది. ఎమ్మెల్యే రాము భార్య సుకుద, కుమార్తె ప్రత్యుష, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వర విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సభకు పరిచయం చేసి ఎమ్మెల్యే కుటుంబం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఇంతమంది పిల్లలు అద్భుత ఉత్తీర్ణత సాధించడం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మీ బంగారు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుందని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఫలితాలతో ముందుకు సాగితే గుడివాడ భవిష్యత్తు తప్పకుండా మారుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు వెనగండ్ల ఫౌండేషన్ సర్టిఫికెట్లు అందించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఎమ్మెల్యే రాము సత్కరించారు. ఈరోజు ఇక్కడికి అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. నాకు చాలా గర్వంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇంతమంది కిడ్స్ బ్రైట్ ఫ్యూచర్ కనపడుతున్నాను. గుడివాడలో ప్రతి సంవత్సరం ఇంతంత మార్కులు వచ్చే ఎంతమంది స్టూడెంట్స్ ముందుకు వస్తే మనకి గుడివాడ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది కూడా కనపడుతుంది. సో గుడివాడ భవిష్యత్తు కాదు, మనకి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తీసుకున్న నేను పర్సనల్లీ చూస్తూ ఉన్నాను నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు. దీంట్లోంచి మన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇదెందుకు తీసుకున్నాడు అని ఫస్ట్లో అనుకున్నాం. బేసికల్లీ వై ఇదెందుకు ఆయనకి బేసిక్గా ఇంకా చాలా ఇంపార్టెంట్ శాఖలు చాలా ఉన్నాయని. కానీ ఆయన ఉంటే శాఖను ఎలా నిర్వహించవచ్చు, ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు చూపిస్తూ ఉంది వెరీ క్లియర్గా. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. బేసిక్గా అందరు టీచర్స్తో మాట్లాడటము, ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ రావటం, మీకు అందరికీ దీంట్లో తీసుకుని వస్తమే కాకుండా ఈ 100 డే ప్లాన్ వేసుకుని, అంటే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడదాం అనే కాన్సెప్ట్ తోటి వెరీ స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరికి తీసుకుని ఉన్నారు. అన్నీ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ స్కూల్లో లేదంటూ లేకుండా చేస్తున్నారు. మంచి మనకి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే కట్టాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. మనకి మంచి యూనిఫామ్ ఉంది, మంచి పుస్తకాలు వస్తున్నాయి, మంచి ఫుడ్ ఉంటుంది. బేసికలీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ హియర్ బేసిక్గా. అండ్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి బేసికల్లీ ప్రతి ఒక్కరూ దీనికి ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తితోటి నేను కూడా గట్టిగా ఇక్కడ గుడివాడలో సీరియస్గా తీసుకుని ఈ
ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేటట్లుగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తాను, మీ అందరితో పాటు హెల్ప్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు స్ఫూర్తి వీళ్ళే కిడ్సే. వీళ్ళు ఎంత గొప్ప దీంట్లో తీసుకుని వస్తానంటే ఒక్కొక్కరిని చూస్తుంటే నాకే మోటివేషన్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ ది మోటివేషన్ రైట్ నౌ సీయింగ్ యూ గైస్. అండ్ కుదిరితే ఒకసారి 10th క్లాస్ రాద్దామని కూడా అనిపిస్తుంది బేసిక్గా. దాంట్లో నాకు ఇంత రావు, ఎంత ట్రై చేసినంత రావు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి అబ్బాయిలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చేంజ్ చేసి కూడా చూపించాలని చెప్పేసి, మీరు ఇక్కడ మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ, మనం అందరం ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాం. మనం ఇక్కడ ఒకసారి ముందుగా మనకి సర్టిఫికేషన్స్, ఫోటో సెషన్ సార్ దీంట్లో ఇచ్చారు. అంటే దాన్ని ఏమంటారంటే మోటివేషన్ తోటి, ఇన్స్పిరేషన్ తోటి లేస్తాడు. నోబడీ మోటివేటెడ్ హిమ్. మాకు తనకి ఎవరు గైడ్ లేరు, ఎవరు ఇన్స్పైర్ చేయలేదు. బట్ స్టిల్ హీ హ్యాడ్ హిస్ డ్రీమ్ అండ్ హీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ఆల్ హిజ్ లైఫ్. సో పొద్దున్నే లేవగానే అంత హుషారుగా మంచం మీద నుంచి జంప్ చేసి వేసేవాడిని నేను ఎవరిని చూడను, ఆయన తప్ప. నాకు కనీసం ఒక అరగంట పడుతుంది లేవటానికి. బట్ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. చాలామంది నేను ఇందాక అమ్మలు ఎవరు పనిచేస్తున్నారని ఎందుకు అడిగానంటే, ఎక్కువ మన అమ్మల దగ్గర నుంచి లేడీస్ మనం మోటివేషన్ తీసుకుంటాం. జాబ్ చేయటం అనేది ఆప్షన్ కాదు. మీరు తప్పకుండా దట్ గివ్స్ యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డబ్బు కోసం కాదు. ఐ స్టిల్ వర్క్ టుడే. నేను ఈరోజు కూడా పనిచేస్తున్నా. మా పాపని తను కూడా పనిచేస్తుంది, రాత్రులు పనిచేస్తుంటుంది, పగలు పనిచేస్తుంటుంది. వీ ఆల్వేస్ ఎంకరేజ్ అవర్ కిడ్స్ టు వర్క్. అదేంటంటే మనకి ఇట్ గివ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు అస్. ఓకే, తర్వాత లాస్ట్ ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ పేరెంట్ అడిగింది నాకు రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, ఎమ్మెల్యే గారికి, గుడివాడ పేరెంట్స్ తరఫున, తర్వాత పిల్లల తరఫున. నేను అనుకున్నది ఒకటి ఏంటంటే, +2 ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అది ఇంటర్మీడియట్ అనేది వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎనీ కిడ్. ఆ టీనేజ్ ఏజ్ కానీ, ఆ బయటకు వెళ్తున్నది కానీ, అప్పటిదాకా పేరెంట్స్ కింద ఉంటాము. టీచర్స్ లైక్ దే ట్రీటర్స్ లైక్ అనదర్ పేరెంట్, బాగుంటుంది. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కొంచెం రెక్కలు వస్తాయి పిల్లలకి. ఆ టైంలో మనం చక్కగా వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తే దే విల్ మోటివేట్, అంటే మంచిగా ఎక్కువ మోటివేట్ అవుతారని నా ఫీలింగు. సో లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత రవి గారికి నేను నా చేసే రిక్వెస్ట్ ఏంటంటే, +2 అన్ని స్కూల్స్లోనూ యాడ్ చేయటం ఒక రిక్వెస్ట్. రెండోది, ఒక స్కూల్లో ఒక కౌన్సిలర్, లేకపోతే అట్లీస్ట్ ఒక మండలానికి ఒక కౌన్సిలరు, లేకపోతే ఒక అంటే జిల్లా గుడివాడ దీని మొత్తానికి ఒక కౌన్సిలర్లో పెడితే ఎడ్యుకేషన్ లాగా. చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడింది ఏంటంటే, మా పాప 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందండి, తర్వాత ఏం చేయాలో మాకు తెలియక మేము మానిపించేసి ఇంట్లో పెట్టామని. చాలామందికి గుడివాడలో ఎస్పెషల్లీ ఉన్నది ఏంటంటే, ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనుకోవడం. ఆ రెండు తప్పుతాయని నా ఫీలింగు. సో కౌన్సిలర్స్ని, ఆ తర్వాత +2ని యాడ్ చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you. Wanted to say was that, of course, you're taking this time very seriously, which is good, but life is not made and life does not end in this time. Life continues. I am still in school. I am still going back to school. So these few years are very important for your life, yes, but life may change. You still have opportunities to grow. You still have opportunities to change your decisions and your career path. So my only advice is to follow your dreams. Find your dreams, figure them out, and continue to follow your dreams. నో వెహికల్ డే సందర్భంగా సైకిల్పై పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లాలో నో వెహికల్ డే సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాహన వినియోగాన్ని తగ్గించాలని సూచించారని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు వీలైనంత వరకు వాహన వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇరాన్, అమెరికా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. దేశం కోసం పొదుపు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అలాగే ప్రతి ఇంటికి సోలార్ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకునేలాగా ప్రజలు ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. స్లోగా పోనీ. సాయి ఆగు ఆగు ఆగు, అవి సైకిళ్ళు పోనీ. పోనీ స్లోగా పోనీ పోనీ. స్లో 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 స్లో. స్లోగా కానీ స్లోగా స్లో 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 కానీ. గుడివాడ పట్టణం ఎస్పీఎస్ కాంప్లెక్స్ అన్నా ఫ్యాన్సీ ఎదురుగా వెలమ సంఘం గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని గుడివాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మూడేళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వెలమ సంఘం పెద్దలు మాట్లాడుతూ వెలమ సంఘం గుడివాడ ఆధ్వర్యంలో గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వేసవికాలం పాదాచారుల దాహత్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేందుకు గుడివాడ వెలమ సంఘ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజు మొదలుకొని 40 రోజుల పాటు సంఘ సభ్యులు సహాయ సహకారంతో ఇదే ప్రాంతంలో చలివేంద్రాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు పంచకర్ల వెంకట్, గులిపల్లి ప్రభాకర్, కృష్ణ, మేకాల సత్యనారాయణ, గేదెల రమేష్, సుబ్బాని రంగారావు, వర్రే శ్రీనివాసరావు, వంగపండు బ్రహ్మాజీ, బాబు, రొంపిల్ల వెంకలరావు రెడ్డి, షణ్ముగం, టి శ్రీను, వెలమ పవన్ కుమార్, ముడెడ్ల శ్రీధర్, ఉమా, కె సూర్యనారాయణ, పందిరేపల్లి హారిక, షేక్ రమీజా మరియు వెలమ సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మన గుడివాడ పట్టణ ప్రజలు, వెలమ సంఘీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఈ నెల మేము ప్రారంభిస్తాం. అట్లాగే ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ దుర్గాప్రసాద్ గారు, యూనియన్ బ్యాంక్ మేనేజర్, చీఫ్ మేనేజర్ గారు ఇచ్చేసినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ మజ్జిగ కార్యక్రమం కూడా 40 రోజులు నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుంది. దీనికి సహాయ సహకారాలు అందించింది ముఖ్యంగా మా అరుణ ఫ్యాన్సీ అధినేత మా రాయపల్లి కృష్ణ గారు, కీర్తి సుమర్తి అధినేత మోకల వెంకట సత్యనారాయణ గారు. వీళ్ళకి ప్రత్యేకంగా వెలమ సంఘం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మజ్జిగ దాహార్తి తీర్చడం అనేది ఎప్పటి నుంచో మేము పెట్టుకున్న అదొక నియమం. దాని ప్రత్యేకమైన ప్రయోజనం కూడా చాలా ఉన్నాయి. అంటే మేము ఇంకా దాన్ని ఔషధ రూపంలో కూడా వెళ్దాం అనుకున్నాం. అంటే ఉదాహరణకి మిరియాలని, మెంతులని, వామని ఈ రకంగా కూడా చేసి ఇద్దామని ఆలోచన మా సంఘ కమిటీకి ఉంది. అది కూడా అమలు పరుస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా ప్రజలందరూ కూడా, మా సంఘీయులందరికీ, మా స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు
వెలగ సంక్షేమ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వేసవి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వెలమ సంఘం గుడివాడ తరపున జరిపిస్తున్న నాయకులకి పెద్దలందరికీ ఎంతో కృతజ్ఞత తెలపాలండి. వెలమ సంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పెన్షన్లు పంచుతూ వేసవికాలంలో ప్రజలందరికీ చల్లదనాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం. నాకు ఈ రోజు దీన్ని ఓపెన్ చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నమస్కారం అండి. వెలమ సంక్షేమ సంఘం గుడివాడ ఈరోజు ఈ పాదచారుల దాహార్తి తీర్చుటకు మా వెలమ సంఘీయులందరూ ఆలోచించి ఈ రోజు నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుటకు ముందుకు వచ్చారు. సంఘ పెద్దలు, యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 40 రోజుల పాటు నిర్వర్తించడానికి వెలమ సంఘీయులందరూ కూడా విరివిగా దాతల సహకారంతో ముందుకు నడపాలని మేము ఆకాంక్షిస్తున్నాం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థం రోజులు కూడా ఈ సంఘానికి మీరు దోహదపడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 40 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాం. వెలమ సంఘం వారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంఘ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము వాళ్ళు కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఉంటాము. ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మమ్మల్ని ఆహ్వానిస్తారు. అందువలన సంఘ పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మా వెలమ సంఘం తరఫున మజ్జిగ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఫస్ట్ రోజు. అలాగే 40 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము. అలాగే దాతలు ముందుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని శాసనసభ్యులు రాము అన్నారు. 9వ వార్డులో నేడు ఎమ్మెల్యే వెనగలరాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి సమస్యలు, అర్జీలను స్వీకరించారు. వార్డు సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలను స్థానిక వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు వివరించగా పార్టీని స్వీకరించిన ఎమ్మెల్యే రాము సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆదేశించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన అజెండాగా చేసుకుని పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన మేరకు నియోజకవర్గంలో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎవరైతే ప్రజా దర్బార్ వేదికగా సమస్యల అర్జీని ఇచ్చారో ఆ సమస్యలు అన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయల నిధులతో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణాధ్యక్షులు పండా సాంబయ్య, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, జనసేన 9వ వార్డు ఇన్ఛార్జ్ వేమూరి త్రినాథ్, చేకూరి జగన్మోహన్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి మరియు సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వచ్చారు. దాంట్లో ఏం చేశారు దీన్ని చెప్తారా? ప్రతి పీజీఆర్ఎస్ ముందు పాత అన్నీ ఒకసారి చేసామనుకో కూర్చుని, ఇప్పుడు కొత్త అన్నింటినీ దీంట్లో తీసుకెళ్ళాలి. ప్రతి సచివాలయానికి మనకు కూడా రేటింగ్ వచ్చారు. బేసికల్ అది ఏం చేస్తారు ఉందా? ఇంకా ప్రాజెక్టు ఎస్టిమేట్ ఉందా అంటే అప్రూవ్ అవ్వాలా? అప్పుడు ఏదో చిన్నదానికి పడిపోయేదానికి అప్రూవ్ చేశారు, పెంచాలి. అది అదే చెప్తున్నా. అది డబ్బులు వెనక్కి ఇచ్చేసి మీకు 2 సెంట్లు చాలా చెప్పి పెడదాం. అయిపోయిందని డబ్బులు రావన్నారు. డబ్బుల కోసం రీఫండింగ్, డబ్బులు వెనక్కి వస్తాయి. రిఫండ్ డబ్బులు లేకపోతే ఏజ్ అయిపోయినా కానీ రిఫండ్ వస్తాయి కదా. తిట్టుకోదు వస్తాయి. అమ్మా నువ్వేంటి తలవమ్మా, ఇంతకుముందు వచ్చిందా?
మొత్తం సచివాలయం అనేది వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరినీ పిలిచి బేసిక్గా వాళ్ళందరినీ తీసుకుని తల్లికి వందనంలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏం ఇష్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రయారిటీ ఏమైనా అప్లై చేయాలన్నా సర్టిఫికేట్స్ అని అప్లై చేయాలన్నా పక్క వాటికి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఎందుకు ఇక్కడ ఉండట్లేదు కదా సార్. విఆర్ఓ మేడం కూడా లీవ్లో ఉన్నారు సార్, రెస్పాండింగ్ లేదు సార్. ఏమన్నా విఆర్ఓ రెస్పాండ్ కావట్లేదండి. ఈ ఇన్ఛార్జ్ సార్, ఈవిడ 1 వీక్ అవుతుంది సార్, ఈవిడ వచ్చి 1 వీక్ 10 days. ఎవరు విఆర్ఓ అసలు ఇన్ఛార్జ్ రెస్పాండ్ అవ్వదు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా ఈ 50,000 వెనక్కి వచ్చేసింది డబ్బులు. అవి డీజీ ఫార్మ్స్ అవి పోయినాయి, అదే మిస్ అయింది. మీ పేరు మీద కట్టేసి ఉంటే ఏమన్నా వీళ్ళు 50,000 కట్టారంట ఆ టిడ్కో హౌసులకి. ఆ ఫార్మ్స్ పోయినాయి అంట కట్టినాయి. మరి కట్టుంటే మన దగ్గర ఉంటుంది కదా, అది కట్టుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అవి అయితే కనుక మీ డబ్బులు మీకు అనిపించేస్తారు. అయిపోయిన తర్వాత ఈ క్యాన్సిలేషన్ పెట్టి మనం మళ్ళీ కొత్తగా ఇప్పుడు 2 సెంట్ స్థలాలకు పెడతాం. అది చేపిస్తాం. మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్తారు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు, ఈ టైప్లో వెళ్ళొస్తుంది. మీకు అదే సమస్యను పొద్దాగా చూసుకుని వద్దాం. వాళ్ళకి స్పష్టంగా మీకు అర్థమైందా ఏంటి ప్రాబ్లం, ఎప్పుడు చేస్తున్నాము, ఎలా అవుతుంది, వచ్చినప్పుడు మేము చేస్తాం, ధైర్యంగా ఉన్నది అనేది ధైర్యం వాళ్ళకి చేయాలి. లేదు ఇక్కడ కాదు, ఈ సచివాలయం కాదు, ఆ సచివాలయం కాదు, ఈ సచివాలయం పని అది కాదు అన్నట్టుగా మీరు ఎవరిని బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే మొద్దాకా సమస్యను సాల్వ్ చేస్తేనే మనకు మంచి పేరు వచ్చింది. దాంట్లో ఇంపార్టెంట్ సమస్య ఉందంటే దాన్ని సాల్వ్ చేద్దామని, ఎలా సాల్వ్ చేయాలని ఫోకస్ పెట్టాలి. వేరే రకంగా ఎట్టి పరిస్థితులు జరుగుతుంది. చేస్తారా? గ్యారంటీనా? ఇటు పక్క ఓకే 12,500 కట్టారు. సింగిల్ బెడ్రూమ్ కట్టాము. సింగిల్ బెడ్రూమ్ మా పాప వికలాంగ పాప, ఆ పాప కోసమని పెట్టాము. ఆ పాప ఆ ఇల్లు వచ్చింది. అలర్ట్ అయ్యిందని ఏంటది అప్లై చేసినట్టు వస్తుందా ఫ్లాట్? పెన్షన్ రావట్లేదమ్మా? ఎంత వస్తుంది పెన్షన్? 6,000 వస్తుందా? దీనికి రీవిజిట్ చేయించాలి. ఎవరు పెన్షన్ ఏదమ్మా? ఇప్పుడు మీకు ల్యాండ్ ఫర్ హోమా? ఇంటికేగా? ఇంటి స్థలం కావాలి. ఇంటి స్థలం ఇప్పుడే లెక్కలు వేపిస్తున్నారమ్మా. దాంట్లో కూడా వస్తుంది జీవనాధారం లేదు, మర్చిలేదు. తనైతే టోటల్ 100% ఎదురులే కదా. అది 100% చదువు వచ్చింది. అయినా కానీ మనకి ఎందుకని అమ్మా ఇట్రమ్మా లైబ్రరీ దొడ్డికి మధ్య ఇదమ్మా. దీన్ని ఇప్పుడు అదంతా తీసేసి ఇప్పుడు అక్కడ ఒక కోర్టు వేపిద్దామని చూస్తున్నాము. ఓకే, కోర్టు వేయించి దాంట్లో ఇది అయిపోతున్నాము. తప్పకుండా
వీళ్ళ దగ్గర ఇక్కడ మార్వాడి గుడి దగ్గర డ్రైనేజీలో మొత్తం అన్ని వేయించారు. ఆల్మోస్ట్ 40 దాంట్లో పెట్టారు. ప్రపోజల్ పెట్టారు, పెడితే కనుక అయిపోతుంది. ఏంటమ్మా ఏం పెన్షన్? విడో పెన్షన్ అమ్మా, విడో పెన్షనా? విడోనేనా? విడో పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయమ్మా, చేపిస్తారు. ఇప్పుడు బండి పెన్షన్ రాకపోతే పెన్షన్ పెట్టండి. ఏంటి మీరు ఏ రాశారు? పబ్లిక్ బోర్ ఏంటి? ఇదేంటి పబ్లిక్ బోర్ సార్ పోయింది సార్. కోపులు 4 చక్రాల బండిలో ఇదేమో పెన్షన్ రావట్లేదు. ఏది ఓల్డ్ ఏజ్ పెన్షనా? ఎవరికి? ఏ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అండి. ఎంత వయసు? 65. వచ్చింది 65. ఓపెన్ అవ్వగానే వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మీకే కాల్ వస్తుంది. ఎవరైనా కానీ పెన్షన్స్ కానీ అప్లై చేసిన వాళ్ళు కానీ ఇక్కడ మనకి ఈ పీజీఆర్ఎస్ ఎవరు అప్లై చేసినా కానీ అందరూ మీరు శ్రద్ధ తీసుకుని వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఆ పని చేయించాల్సింది. అర్థమైందా? వాళ్ళు రావాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకోటి పెన్షన్లకు మాత్రం ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ వికలాంగ పెన్షన్లు ఉంటే కనుక ఆ సైట్ ఎప్పుడెప్పుడు అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియట్లే. అవ్వగానే మీ దగ్గర ఏమున్నాయి అనేది మొత్తానికి అది మీదే బాధ్యత. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మాకు అవ్వలేదు అని ఎవరిని వస్తే మాత్రం నేను ఊరుకున్నాను, ముందే చెప్తున్నాను. ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు పాల్గొని వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించడం పట్ల స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రయాణంలో నేడు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను స్టేడియం కమిటీ అభినందించింది. వారికి మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తాము నిరంతరం క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందజేయడం జరుగుతుందని, తద్వారా తమ క్రీడాకారులు దేశవ్యాప్తంగా ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా వాటిలో పాల్గొని మెడల్స్ సాధించడం జరుగుతుందని తెలియజేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 5 క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొని మెడల్స్ సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కెల్ఆర్ రంగాప్రసాద్ మరియు స్టేడియం లైఫ్ నెంబర్ లక్ష్మీ కృష్ణవరప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ మధ్య కాలంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగినటువంటి నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నటువంటి వెయిట్ లిఫ్టర్స్ వివిధ విభాగాల్లో పాల్గొని జాతీయ స్థాయిలో మంచి పథకాలు సాధించడం జరిగింది. దీనిలో 84+ బాడీ వెయిట్లో జె శిరీష ఆ అమ్మాయి 100 కేజీలు బరువు ఎత్తి సిల్వర్ మెడలు, అలాగే సీనియర్ డెడ్ లిస్ట్ విభాగంలో 100 కేజీస్ని లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లాగే 84+ విభాగంలో జి సుభాషిణి స్కౌట్లో 120 కేజీస్ మరి లేపి గోల్డ్ మెడలు సాధించడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 147 కేజీస్. అట్లాగే మళ్ళీ 83 కేజీస్ బాడీ వెయిట్లో ఎం అజయ్ దేవన్ ఓవరాల్గా 232.5 కేజీస్ని లిఫ్ట్ చేసి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అట్లాగే 59 కేజీల బాడీ వెయిట్ విభాగంలో కె విజయ్ కుమార్ 160 కేజీలు ఎత్తి బ్రాంజ్ మెడల్. అట్లాగే 74 కేజీస్ విభాగంలో ఎన్ కార్తీక్ బ్రాంజ్ మెడల్. అట్లాగే 59 కేజీస్ విభాగంలో వై సన్నిహిత్ రెడ్డి
మొత్తం 345 కేజీస్ని ఎత్తి 4వ స్థానంలో నిలబడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ స్టేడియం సాధిస్తున్నటువంటి విజయాలు. ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నటువంటి క్రీడాకారులు సాధిస్తున్నటువంటి విజయాలు. ఈ రాష్ట్రంలోనే ఈ రోజున ఏదైనా బ్రహ్మాండమైన స్టేడియం అంటే ఎన్టీఆర్ స్టేడియం ప్రథమ స్థానంలో నిలిచేటటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నడుస్తుంది. దాంట్లో దరిదాపుగా తక్కువలో తక్కువ 700 తగ్గకోకుండా ప్రతిరోజు 15 విభాగాల్లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళలో మెరిట్లో ఎవరు ఉన్నారో చూసి వాళ్ళని మళ్ళీ స్క్రీన్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మరి మంచి క్రీడాకారులుగా అభివృద్ధి చెందే విధంగా చేయడానికి కూడా ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తూ ఉన్నది. నిరంతరం ఎన్టీఆర్ స్టేడియం యొక్క లక్ష్యం ఒకటే, నిరంతరం క్రీడలను ప్రోత్సహించటం, క్రీడాకారులను ప్రోత్సహించటం, క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ఒక్కటే ఎన్టీఆర్ స్టేడియం లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. పనిచేయబట్టే ఈ రోజున మరి వెయిట్ లిఫ్టింగ్లో ఇన్ని మెడల్స్ మనకి రాజస్థాన్లో, ఇక్కడ కాదు రాజస్థాన్లో జరిగితే అక్కడ జరిగింది. అన్నీ మనం స్టేడియం నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వారికి ఏం కావాలంటే అవి, ఏ రకంగా సహాయ సహకారాలు కావాలంటే ఆ రకంగా అన్ని రకాలుగా ఎన్టీఆర్ స్టేడియం అందిస్తుంది. తప్పనిసరిగా ఇంకెవరన్నా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉంటే క్రీడాకారులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఎన్టీఆర్ స్టేడియం సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ ఈ రోజున జాతీయ స్థాయిలో మరి శిక్షణ తీసుకుని మా జిమ్లో వీళ్ళందరూ కూడా మెడల్ సాధించినటువంటి క్రీడాకారుల్ని అట్లాగే వీళ్ళకి శిక్షణ ఇచ్చేటటువంటి కోచ్ల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్లో మై భారత్ కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ టెక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సైదమ్మ పాల్గొని విద్యార్థులకు టెక్నాలజీ వినియోగంపై పలు సూచనలు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వినియోగించుకుని విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదగాలని సైదమ్మ సూచించారు. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు ఉచితంగా కంప్యూటర్పై శిక్షణ అందించి వారి భవితకు మార్గం ఇస్తున్న వడ్డాది రాజేష్ అభినందనని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు ఎరబోతు అర్జున్, వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వడ్డాది రాజేష్, అధ్యాపకులు పులప చందు, నిచ్చెల తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం. వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేషనల్ టెక్ డే శుభాకాంక్షలు అందరికీ. వినిపిస్తుందా? నేను ఇక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ని. బ్యాంకింగ్లో కూడా అన్ని టెక్నాలజీ పెరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా కంప్యూటర్ కోర్సులు అన్నీ నేర్చుకొని బాగా చదువుకొని మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరికి కూడా అకౌంట్స్ లేకపోతే అకౌంట్స్ అందరూ ఓపెన్ చేసుకొని ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. Good morning everyone. As today we are celebrating National Tech Day, My Bharat, on behalf of My Bharat. As we all know how technology is developing these days, and as a youngsters we need to get rid of this social media and all. We have to make use of it in a right way. As a citizens we have to develop the technology and how we are making use of it. AI is trending these days. There are so many courses which are trending, and in software industry we are developing a lot, and India is standing in the first place relating to this technology. And I wish how we are using it and how much utilization is important and how much we are growing in technology. We have to understand that first, and we have to remember the scientists, innovators in this way, where without the scientists and innovators and this creativity people, we are not here. You know, there is Elon Musk, how he is ruling America along with the Trump, and also even our Prime Minister ji, also how he is encouraging youth on behalf of this My Bharat technology and all. Please, I wish all the youth and students and all the people to make use of the technology in a right way. Thank you. మనం డిఫెన్స్లో చూసుకుంటే ఇండియాకి రీసెంట్గా యుద్ధం జరిగింది కొన్నాళ్ళు, ఆపరేషన్ సింధూర్ తెలుసా మీకు? అందులో మనమే గెలిచాం.
ఎందుకని వీఆర్ ఇన్ టైఅప్ విత్ రష్యా. మన డిప్లొమసీ చాలా ఎక్కువ. రష్యాతో కొత్త కొత్త టెక్నాలజీ తెచ్చుకొని రీసెంట్గా మనం పాకిస్తాన్ మీద గెలవడం జరిగింది. అలాగే అది కాకుండా ఇంకా మనం ఏం చేసాము, ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం తయారు చేసి తెచ్చుకున్నాం అనమాట. దీని అన్నిటి వల్ల ఇండియా అనేది టెక్నాలజికల్గా, సైంటిఫికల్గా అన్నిటిలో ఎడ్యుకేషన్ పరంగా ముందుంది. సో ఇవాళ మనం ప్రతి ఒక్క ప్రొఫెషన్, సైంటిఫిక్, టీచర్, నెక్స్ట్ ఏదైతే ఇన్నోవేటివ్ ప్రొఫెషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ వాళ్ళ ఆనర్ చేసుకోవడం కోసం ఈ రోజు అనేది జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి టెక్నో డే మే 11 జరిగే సందర్భంగా ఈ రోజున గుడివాడ పట్టణంలో పేరు పొందిన అందరికీ సుపరిచితమైనటువంటి వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడున్న యువతీ యువకులకి ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఏంటి, ఆ టెక్నాలజీ మనం ఎట్లా వినియోగించుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ రోజున వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడటం జరిగింది. ముందుగా మీ అందరికీ కూడా ఇటువంటి ఒక మంచి సెమినార్కి హాజరైనందుకు ఇక్కడున్న యువతీ యువకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈరోజు మనం మే 11 టెక్నో డే కింద మరి మాజీ భారత ప్రధాని వాజ్పేయి గారు, అలాగే భారతదేశం గర్వించదగినటువంటి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో 1988లో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాలకి భారతదేశం ఏమాత్రం తీసిపోదని, ఏ దేశం యొక్క మరి శాసనానికి కూడా భారతదేశం తలవంచదని చెప్పి టెక్నాలజీలో మన యొక్క గొప్పతనాన్ని ఆ రోజు నిరూపించడం జరిగింది. టెక్నాలజీ అనేది మనం ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక వజ్రం ఒక చదువుకున్న వ్యక్తి, ఒక తెలివిగల వ్యక్తి చేతిలో ఉంటే వజ్రం ఎలాగైనా ఉపయోగపడుతుంది. అదే వజ్రం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఎదుటోడిని కొడతాకి, లేకపోతే కుంకుడుకాయలు కొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ చేతిలో, మనకి ఇదివరకు మేము అందరం ఒక 100 మంది, ఒక 50 మందిని కలిపి పక్కింట్లో వాళ్ళ టీవీ చూస్తాకి వెళ్ళేవాళ్ళం. ఆ రోజులో ఉన్న టీవీ కొత్తగా వచ్చిన కాలంలో. కానీ ఈ రోజున ప్రపంచం అంతా కూడా మీ చేతిలోకి వచ్చేసింది. దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది మన యొక్క బుద్ధికి ఏం తోస్తే మరి అలా మనం అభివృద్ధి చెందుతామా లేదా నాశనం అయిపోవటమా జరుగుతుంది. రోజు స్టేడియంలో నేను చూస్తుంటాను, ఒక 10 కళ్యాణ మండపాల్లో చోరీలు చేస్తూ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన అనికేష్ కుమార్, శాన్సీ, రితేష్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.10 లక్షల నగదు, వెండి ఆభరణాలు, 3.9 కేజీల గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో నిందితులు గుర్తించి అరెస్టు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనిపించిన పోలీసు సిబ్బందికి రివార్డులను అందజేశారు. గుడ్ ఈవినింగ్ అండి. మన కృష్ణా జిల్లాలో పెరంలూరు, కానూరు ఇటువంటి ఏరియాస్లో సంచరిస్తూ గంజాయి విక్రయిస్తా, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి, ఈ దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠాని నిన్న మన పెనమలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రీసెంట్ టైమ్స్లో కళ్యాణ మండపాల్లో ఈ చోరీలు అవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అన్నోన్ పర్సన్స్, అవుట్ ఆఫ్ స్టేట్ కనపడుతున్న వాళ్ళు
కళ్యాణ మండపాల్లో గెస్ట్స్ కింద వచ్చి బ్యాగ్స్ అయ్యి తీసుకెళ్ళిపోవడం మన దృష్టికి వచ్చింది. 2-3 కంప్లైంట్స్ రావడంతో అక్కడ స్పెషల్ టీమ్స్ని పెట్టాం. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ రితేష్ సిసోడియా అండ్ మనకి చూస్తే అనికేష్ కుమార్ సాన్సి అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా కానూరు ఏరియాలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి అరౌండ్ 3.9 కిలోస్ వరకు గాంజా ప్యాకెట్స్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ ఐటమ్స్ 52.8 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, అరౌండ్ వెండి వస్తువులు మరియు 3,10,000 నగదు కూడా గంజాయితో పాటు స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా నుండి ఫర్దర్గా వీళ్ళతో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఇటువంటి వీళ్ళ గ్యాంగ్ సభ్యుల యొక్క డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటికి కూడా ప్రత్యేక బృందాలు పంపించాము మధ్యప్రదేశ్కి. అక్కడ కన్సర్న్ జిల్లా ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఏరియాలో కానీ లొకాలిటీలో కానీ కనపడ్డప్పుడు ఇమ్మీడియట్గా మీ స్థానిక పోలీసులకు కానీ లేదా డైల్ 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఈ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఈ గ్యాంగ్ మిగతా ఈ రాష్ట్రంలో ఇంకా 3-4 ప్లేసెస్లో కూడా ఇది ఆపరేట్ చేసినట్టు గుర్తించాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుని ఆ సంబంధిత జిల్లాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మెయిన్ వచ్చేసి వీళ్ళు ఇక్కడే కాకుండా రాజమండ్రి, వైజాగ్, విజయవాడలో కూడా వీళ్ళు ఆపరేట్ చేయడం జరిగింది. మనకి వీళ్ళు ఏంటంటే అటు లోకల్గా గంజాయి కూడా విక్రయిస్తా అండ్ ఈ చోరీలకు కూడా పాల్పడుతూ ఉంటారు అన్నమాట. దీంట్లో మొత్తం ఒక గ్రూప్ కింద వీళ్ళు వస్తారండి. దీంట్లో అయితే ఇప్పటికైతే మహిళలు మన దృష్టికి రాలేదు. అది అయితే వీళ్ళతో పాటు ఇంకో 3-4 పేర్లు కూడా వచ్చినాయి. అది వీళ్ళంతా కూడా ఈ వివాహ వేడుకలు వీటికి వెళ్ళినప్పుడు కోఆర్డినేటెడ్గా చేస్తూ ఉంటారు. అంటే ఒక అటెన్షన్ డైవర్షన్ చేయటం, గెస్ట్ల కింద వెళ్ళటం, అక్కడ ఎవరు ఈ మెయిన్ గిఫ్ట్ బ్యాగ్స్ అవి పట్టుకుంటున్నారు, గిఫ్ట్స్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, జ్యువెలరీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు చూసుకుని వాళ్ళని కొద్దిగా అటెన్షన్ డైవర్షన్ అది చేసి ఆ బ్యాగ్స్ అవి సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మనకు సీసీ ఫుటేజెస్ వీటిలో వచ్చిన దగ్గర నుండి మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ద్వారా కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా పెట్టి అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని మాట్లాడితే సో అండ్ సో అని మనకి ఐడెంటిఫై అయింది అనమాట. పెరిగిన పెట్రోల్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే వరకు మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్పై ఒక్కసారిగా ₹3 పెంచడం దారుణమని, వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ధరలు పెంచేదే లేదు అంటూ ప్రజలను మోసం చేసి అధికారం ఎక్కిన తర్వాత ప్రజలపై మిరుమారు మోపుతున్నారని, ఇదే రీతిలో కొనసాగితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారంటూ ఆయన హెచ్చరించారు. పదే పదే అబద్ధాలు చెప్తానికి నిదర్శనం, అబద్ధాలు చెప్పడానికి నిదర్శనం పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత భారతదేశంలో పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయని అందరూ ప్రతిపక్షం అంతా గొంతై కోడై కూసింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదు, పెట్రోలు డీజిల్ ధరలు ఏం పెంచం, మన దగ్గర నిల్వలు ఫుల్గా ఉన్నాయి, రేట్లు ఏం పెంచమని చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వం లీటర్కు ₹3 పెట్రోల్కి డీజిల్కి పెంచింది. అసలే దేశంలో ఉపాధి లేక జీతాలు పెరగక నానా ఇబ్బందులు పెరుగుతూ ధరలు విపరీతంగా పెరిగిపోతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే భారతదేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగినాయి కాబట్టి మేము ఇక్కడ పెంచుతున్నామని పాలకవర్గాలు చెప్పడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. గతంలో వాజ్పేయి ప్రభుత్వం టైంలో
పెట్రోలు డీజిల్ మీద నియంత్రణ ఎత్తేస్తున్నాం. ఈ నియంత్రణ ఎత్తేస్తే ప్రపంచ మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటు మన దేశంలో కూడా కొనుక్కోవచ్చు అని చెప్పారు. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత పెట్రోలు డీజిల్ ప్రపంచ మార్కెట్లో తక్కువ రేట్లున్నా భారతదేశంలో మాత్రం విపరీతంగా రేటు పెంచి అమ్మారు. అమ్మి ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ రేటు పెంచుకోకుండా లీటర్ పెట్రోలు 110-109 రూపాయల దగ్గర ఆపేశారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల మళ్ళీ ధరలు విపరీతంగా పెరుగుతాయని ప్రజలందరూ భావించారు. కానీ ప్రధాని గారు మాత్రం, ప్రభుత్వం మాత్రం ధరలు పెంచం మన దగ్గర నిల్వలు చాలా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు లీటర్కి 3 రూపాయలు పెట్రోలు డీజిల్కి పెంచడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి చూస్తే అర్థమవుతుంది. ఈరోజు సంపదనంతా కార్పొరేట్లకు దోసిపెడతాకి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. కానీ ప్రజల మీద మాత్రం భారాలు మాత్రం వేయటంలో ఎలాంటి వెనుకడుగు వేయని పరిస్థితి ఉంది. దాంట్లోనే ఉదాహరణకే ఈ పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెంచిన ధరలని తగ్గించాలి. లేకపోతే నిత్యావసర వస్తువుల మీద దీని ప్రభావం పడుతుంది. మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం మీద కూడా దీని ప్రభావం పడి రాబోయే రోజుల్లో ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే రాము మాటా మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన 100 డేస్ ప్లాన్ వల్లే ఈ ఘనత సాధించామన్న విద్యార్థులు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా సైకిల్పై కార్యాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇంధన పొదుపు విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి. గంజాయి అమ్మకం, దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు. దొంగల వద్ద నుండి 58 గ్రాముల బంగారు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.